నమస్తే ఎంపీ న్యూస్ మన పేరు న్యూస్కు స్వాగతం. ఈరోజు పేపర్లోని న్యూస్ చూద్దాం. ఇక సమష్టి నిర్ణయాలు ఎన్డీఏ స్ఫూర్తికి అనుగుణంగా పనిచేస్తా, జీవన నాణ్యతపై దృష్టి సారిస్తా, రేపు మోదీ ప్రమాణం, సరైన టైంలో సరైన నేత, మోదీపై చంద్రబాబు ప్రశంస జల్లు, నెహ్రూ సరసన చేసిన మోదీ, వరుసగా మూడోసారి ప్రధానమంత్రిగా ఎన్నిక, ఎన్డీఏ పక్ష నేతగా మోదీ ఏకగ్రీవ ఎన్నిక, చంద్రబాబు నితీష్ పవన్ తదితరుల మద్దతు. లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడుతుంది కాబట్టి అన్ని పార్టీలు కలిసి, అంటే చిన్న చితిక పార్టీలతోటి ఎన్డీఏ కూటమి అని ఒకటి బీజేపీ కూటమి ఉంది. ఎన్డీఏది పార్లమెంటరీ పక్ష నేతగా వీళ్ళందరూ ఏకగ్రీవంగా మోడీని ఎన్నుకున్నారట. మోడీ రేపు ప్రధానమంత్రిగా మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణం చేస్తారనే వార్త మనం చూడవచ్చు. టీపీసీసీ కొత్త చీఫ్ ఎవరో, ఇంతకుముందు టీపీసీ చీఫ్ మాజీ ఇప్పుడు ప్రజెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉండే. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయింది కాబట్టి ఇక ఎన్ని రోజులు ఎన్నికల అడవిలో ఉండి ఎన్నికల కోడ్లో ఉండి ఏ పనులు చేయలేదు. ఇప్పుడు మాత్రం ఎన్నికల టీపీసీసీ కొత్తగా తెలంగాణ ప్రదేశ్ కమిటీ అధ్యక్షుడు ఎన్నుకునే సమయం వచ్చిందట. మరి ఇప్పుడు ఎవరైతారో అని చెప్పేసి అంటారు. బరిలో ఎవరున్నారట? బలరాం నాయక్, సీతక్క, ఆదిక కోటాలో సంపత్ కుమార్, మధుయాస్కి, సొన్నం ప్రభాకర్, వీళ్ళంతా రేసులో ఉన్నట్టు తెలుస్తుంది. మరి రేపో ఎల్లుండో ఎప్పుడు జరుగుతుందో తెలియదు. కానీ టీపీసీసీ కొత్త చీఫ్ని ఎన్నుకునే కార్యక్రమం వస్తుందట. దాంట్లోకి ఎవరికి చెప్పిన పేర్లలో ఎవరికి వస్తుందో వేచి చూడాలి. నీట్ పై నీళ్లు, పరీక్ష నిర్వహణ ఫలితాలపై తీవ్ర ఆరోపణలు, ప్రశ్నపత్రం లీకేజీ, మార్కుల అవకతవకలు. ఈ కేంద్రం నిర్వహించే నీట్ ఎగ్జామ్ అన్ని అవకతవకలు పడబడట. ఎన్నడూ లేని విధంగా 67 మందికి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందట. అందులో 8 మంది ఒకటే రూమ్ వాళ్ళట. మరి దీంట్లో గోల్మాల్ జరిగిందని చెప్పేసి సోషల్ మీడియాలో ఇవన్నీ విద్యార్థులు మళ్ళీ నిర్వహించాలి ఎగ్జామ్స్, ఇవన్నీ గోల్మాల్ జరిగినాయని చెప్పేసిన వార్త మనం చూడవచ్చు. 28లోగా పని పూర్తవ్వాలి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటాడు. కాళేశ్వరం పనులు, మరమ్మతు పనులు జరుగుతాయి కాబట్టి మన వర్షం వస్తే ఆ గోదావరి పొంగి మళ్ళీ పనులు మొత్తం పెండింగ్ మళ్ళీ ఒక సంవత్సరం వెనుకబడతాయి కాబట్టి ఈ నెల జూన్ 20 వరకు కంప్లీట్ చేయాలి పనులు. ఈ ప్రాజెక్టును రైతులకు ఉపయోగించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి పనులు మాత్రం కంపల్సరీ జూన్ 20లోగా కంప్లీట్ చేయాలన్న వార్త మనం చూడవచ్చు. రామోజీరావుకు వెంటిలేషన్పై చికిత్స. రామోజీరావు ప్రియా పచ్చళ్ళు, ఈనాడు పేపరు, ఈటీవీ, ఇవన్నీ రామోజీ ఫిలిం సిటీ, ఇవన్నీ రామోజీరావే. అతను ఇప్పుడు 87 సంవత్సరాలనేట, అంత ఏజ్డ్ అయ్యింది. ఇప్పుడు కొంచెం అనారోగ్యంగా ఉంటే హాస్పిటల్ తీసుకుపోయి వెంటిలేటర్ పై ఉన్న వార్త మనం చూడవచ్చు. సీఎం ఆర్ఎఫ్ ప్రక్షాళన, ప్రజలందరికీ లాగిన ఐడీలు. గత ప్రభుత్వంలో సీఎం రిలీఫ్ ఫండ్ అని చెప్పేసి ఎమ్మెల్యేకి లైన్ కట్టి పైరవాలు చేసి వాళ్ళకి లంచాలు ఇచ్చి ఆ నుంచి సెక్రటరీ పంపి ఇవంతా తతంగా ఉండేట. ఇప్పటి కాకుండా ప్రతి ఎమ్మెల్యేకి ఒక లాగిన్ ఐడి ఇచ్చి ఆ వర్క్ మొత్తం ఇక్కడే కంప్లీట్ చేసి సెక్రటరీ పంపితే వాళ్ళే చూసి అర్హులైన వాళ్ళకు సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తామన్న వార్త మనం చూడవచ్చు. ఏపీ సిఐడి నుంచి సంజయ్ అవుట్. ఏపీ సిఐడి ఉన్న సంజయ్ ఇంతకుముందు గత ప్రభుత్వంలో అపోజిట్ పార్టీలను ఇష్టం వచ్చినట్టు వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని విచారించి ఇవన్నీ చేసేదట. అందుకే ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి, చంద్రబాబు ప్రభుత్వం వస్తుంది కాబట్టి పాత సిఐడి అంటే ఏపీ సిఐడి నుంచి అసలు ఆయన తొలగించి ఆ బాధ్యత నుంచి ఆయన తొలగించిన సంజయ్ని తొలగించిన వార్త మనం చూడవచ్చు. ఇంతకుముందు వైసీపీ గవర్నమెంట్లో, వైసీపీ ప్రభుత్వంలో జగన్ చెప్పేది చేసుడు ఈయన ఒక్కడే కాదు, ఇంకా సిఎస్ కూడా, ఏపీ సిఎస్ కూడా ఆయనకు అనుకూలంగా చేసేదట. ఇంకా ముందు ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు అందరూ జగన్ చెప్పినట్టు చేయడం వల్ల ప్రజాపాలన గాడికోలేసి ఆయన చెప్పినే చేసుకుంటుండి పూర్తి అవినీతిలో కూరుకుపోయారట. వాళ్ళందరూ వద్దని చెప్పేసి ఇప్పుడున్న ప్రభుత్వం వాళ్ళు తీసేసిన వార్త చూడవచ్చు. పట్టభద్రుల ఎమ్మెల్సీగా మల్లన్న, కాంగ్రెస్ అభ్యర్థిని వరించిన విజయం. గత 3 రోజుల నుంచి ఎవరు గెలుస్తారు ఎమ్మెల్సీగా, ఎవరు గెలుస్తారని చెప్పేసి ఉత్కంఠతోటి ఫస్ట్ పీరియడ్ అయిపోయింది, సెకండ్ పీరియడ్ అయిపోయింది, అందరూ ఎలిమినేట్ అవుతున్నారు. అయినా కూడా విజయం అనేది తెలుస్తాం కానీ అధికంగా ప్రకటించట్లేదు. మెజార్టీ ఉంది అని చెప్పి తప్ప ప్రకటించట్లేదు. లాస్ట్కు తీర్మానం మల్లన్న గెలిచినట్టుగా, ఈరోజు తీర్మానం మల్లన్న గెలిచినట్టుగా అధికారికంగా ప్రకటించిన వార్త మనం చూడవచ్చు. 18,000 మెజార్టీని గెలిచినట్టుగా మనం చూడవచ్చు. అది మొత్తం ఓట్లు 3 లక్షల పైన చిల్లర ఉంటే కనీసం 30,000 వరకు ఓట్లు చెల్లలేదట. ఎందుకంటే కొందరు జై మల్లన్న అని, కొందరు జై కాంగ్రెస్ అని ఇట్లా రాయద్దు. అసలు ఎమ్మెల్సీ ఎన్నికలు వేసేటప్పుడు ఎవరైతే నస్తారో ఆ అభ్యర్థి ఫోటో పక్కన ఒకటైతే ఫస్ట్ పీరియడ్ అయితే ఒకటని పెట్టాలి. ఈయన ఇంకో అభ్యర్థి వస్తే అతని పక్కన 2 అని పెట్టాలి. ఇంకో అభ్యర్థి వస్తే 3 అని పెట్టుకుంటే ఇట్లా వెళ్ళిపోవాలి తప్ప ఆయన పక్కన రైట్ కిక్ పెట్టడం, ఓకే అని పెట్టడం, జై తెలంగాణ అనడం, జై కాంగ్రెస్ అని చెప్తే ఆ ఓటు చెల్లదు. కాబట్టి అలాంటి ఓట్లు కనీసం 30,000 అట. 30,000 ఓట్లు చెల్లకుండా పోయిన వార్త మనం చూడవచ్చు. దీంట్లో
అందరూ ఎలిమినేట్ అయిపోయాక లాస్ట్కు టీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలోనే ఓరావరు పోటీ నడిచిన తర్వాత టీఆర్ఎస్కేమో 1,04,000 ఓట్లు వస్తే తీర్మార్ మాలకేమో 1,22,000 ఓట్లు వచ్చినాయి. అంటే 18,000 మేయర్ తోటి తీర్మార్ మేలన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచినట్టుగా మనం వార్త చూడొచ్చు. 18,490 పదోన్నతులు, 12,472 బదిలీలు. ఇప్పటి నుంచి ఇన్ని రోజులు ఎన్నిక కూడా అని చెప్పేసి అన్ని బదిలీలు కానీ ట్రాన్స్ఫర్ కానీ అన్ని ఆపిల్లు. ఇప్పటి నుంచి బదిలీలు ట్రాన్స్ఫర్లు అన్ని పదోన్నతులు ఇవన్నీ పారదర్శకంగా చేయండి. అన్ని పారదర్శకంగా చేసి పాలనను గాలి పెట్టాలనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన వార్త మనం చూడొచ్చు. ఇవి 20 వార్తలు.